హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల గురించి మనకి న్యూస్ ఆర్టికల్ వచ్చినటువంటి ఆర్టికల్ ఆధారంగా అట్ ది సేమ్ టైం రాష్ట్ర డీజీపీ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు రాసినటువంటి లేఖ ఆధారంగా, అలాగే రాష్ట్ర హోంశాఖ ప్రభుత్వానికి తన శాఖలో ఖాళీల గురించి రాసినటువంటి ఖాళీల గురించి డిస్కస్ చేద్దాం. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో మనకి ఎక్కువగా వచ్చే నోటిఫికేషన్, అలాగే అందరూ ఎదురు చూసే నోటిఫికేషన్ ఏదంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్. అతి త్వరలో కానిస్టేబుల్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అతి త్వరలో కానిస్టేబుల్ నుంచి భారీ నోటిఫికేషన్ రాబోతుంది, కానిస్టేబుల్ నోటిఫికేషన్. కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా, ఇది మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం నోటిఫికేషన్ అనేది 2022లో వచ్చింది. ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022లో 6,100 పోస్టులతో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రాలేదు ఇంకా నోటిఫికేషన్. ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చే క్యాలెండర్ ఇయర్లో రావచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఈ లాస్ట్ టైం నోటిఫికేషన్లో 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు తేడాతో కోల్పోయిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. అయితే ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు. మిస్ చేసుకోకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచే మన యొక్క ప్రిపరేషన్ మనం కొనసాగించాలి. ఆల్రెడీ మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అతి తక్కువ ఫీజుతో కానిస్టేబుల్ బ్యాచ్ మన దగ్గర జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఆ బ్యాచ్లో జాయిన్ అయ్యి ఓకేనా, కానిస్టేబుల్ సాధించాలని మీ కోరికను మీరు నిజం చేసుకోండి. ఒకవేళ కానిస్టేబుల్ మనకు జాబ్ రావాలి అంటే ఏదో ఆషామాషిగా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ ఎలా ఉందంటే సివిల్స్ రాసిన అభ్యర్థులు కూడా చాలా కష్టం ఉంది కదా పేపరు అని అన్నారు అప్పుడు లాస్ట్ టైం. సో మెయిన్స్ పేపర్ అంత ఈజీగా లేదు. కాబట్టి ప్రిపరేషన్ మనం ఖచ్చితంగా చేయాలి. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ దానికి తగ్గట్టు మీరు కోచింగ్ తీసుకుంటే, ఒక్కసారైనా కోచింగ్ తీసుకుంటే మీ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగే కానిస్టేబుల్ బ్యాచ్లో మీరు కూడా జాయిన్ అయ్యి కానిస్టేబుల్ జాబ్ మీరు సాధించి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగిగా మారండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.